ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పిల్లకాయలు ఎక్కడున్నారు నీకెట తెలుసమే? ఆ పిల్లకాయల్ని కిడ్నాప్ చేపించిందే నేను. ఏందమ్మి నువ్వనేదే? నువ్వు పిల్లకాయల్ని కిడ్నాప్ చేయించావా? నేను అసలు నమ్మలేకపోతున్నానమ్మే. నువ్వు నాతో జోక్స్ ఎత్తున్నావు కదా? జోక్ కాదమ్మే, సీరియస్ గానే చెప్తుండాను. పిల్లకాయల్ని నేనే దాచిపెట్టుండాను. అమ్మి, నీకేమైనా మత్తుండి ఇట్లాంటి పని చేస్తుండావా? పిల్లకాయల్ని నువ్వు కిడ్నాప్ చేయించడం ఏంది? ఈ విషయం ఆ అబ్బి కాని దావత్త కాని తెలిస్తే నిన్ను నన్ను ఇక్కడ చంపేసి పాతరేస్తారు తెలుసునా? కిడ్నాప్ నేను చేయించినట్టు పొరపాటున కూడా ఎవ్వరికీ తెలిసే అవకాశమే లేదమ్మే. పిల్లకాయలకి ఏదైనా జరగరాంది జరిగితే అప్పుడు శాశ్వతంగా ఆ అబ్బికి దూరం అయిపోతాను. ఇంక జీవితంలో ఆ అబ్బికి నేను భార్యని కాలేనమ్మే. నీకు రాను రాను పిచ్చి పైకి బాగా పెరిగిపోతుంటది. ఎందుకమ్మే అనవసరంగా భయపడుతుండో? ఆ పిల్లకాయలకేం కాదు, వాళ్ళకొచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. రిషి చేసి ఓ ప్లేస్లో జాగ్రత్తగానే ఉండారు. అసలు ఇప్పుడు ఏం చేద్దామని ఈ కిడ్నాపింగ్ ప్లాన్ చేసిండావు? పిల్లకాయలంటే యష్కి దమయంతికి పానం. ఎక్కడ వాళ్ళు సింధుకి దగ్గరవుతారో అనని వాళ్ళని వదులుకోలేకే కదా నిన్ను పిల్లలకి తల్లిగా నటించడానికి ఇంటికి తీసుకొచ్చుండారు. అమ్మీ, దానికి కిడ్నాప్ కి ఏంది సంబంధం అమ్మే? ఇప్పుడు యశ్ వాళ్ళ పిల్లల విషయంలో ఏమనుకుంటాడు? బిందుని పిల్లకాయలు ఎక్కడ దాచిపెట్టింది అని కాదా? అంటే రిషిని శశిని వాళ్ళకి దూరం చేయడానికే ఈ పని చేసిందని వాళ్ళు పూర్తి నమ్మకంతో ఉంటారు. అందుకే కదా సింధుని అరెస్ట్ కూడా చేయించుండారు. అవును, అయితే దీన్ని బట్టి నువ్వేం అర్థం చేసుకున్నావు? పిల్లకాయల విషయంలో దావత్త చేసి ఎంత దూరమైనా వెళ్తారు, ఏమైనా చేస్తారు అనిపిస్తా ఉండదు. ఇప్పుడు దారిలోకి వచ్చావు, కూర్చో. పానమైన పిల్లకాయల్ని నువ్వు కష్టపడి ఇక్కడికి తీసుకొచ్చుండావనుకో, అప్పుడు ఏం జరుగుతుంది? దావత్త యశ్ పిల్లకాయల్ని కాపాడానని నన్ను మెచ్చుకుంటారు. మెచ్చుకోవడమే కాదే, ఈ ఇంటి కోడల పోస్ట్ కూడా నీకే ఇచ్చుకుంటారు. కానీ పిల్లకాయల్ని దాచిపెట్టుండది నువ్వు కదా. వాళ్ళ దృష్టిలో సింధునే కదా. అవునవునవును. పిల్లల్ని కిడ్నాప్ చేసినందుకు సింధుకి 7 ఏళ్ల జైలు శిక్ష. పిల్లకాయల్ని కాపాడిన నువ్వు ఆ ఎబ్బితో 7 అడుగులేస్తావు. నిన్ను ఇంటికి కోడలుగా చేయడానికే ఎంత రిస్క్ తీసుకున్నానమ్మే. అబ్బా, మా మంచి అమ్మి. సరే, ఇప్పుడేం చేద్దాం అమ్మి? నీ వల్లే పిల్లకాయలు దొరకాల. దానికి కావలసిన ఏర్పాట్లు నేను చేస్తాను. అది అడ్డం పెట్టుకుని స్లోగా నువ్వు యష్కి దగ్గరవ్వాలా. పిల్లకాయల్ని కాపాడావు కాబట్టి ఇంక నిన్ను కాదనలేడు. అమ్మి, పిల్లకాయల్ని ఎక్కడ దాచిపెట్టుండవో చెప్పమ్మి, నేను నెల తీసుకొస్తాను. తొందరపడకమ్మే, దానికి ఇంకొంచెం టైం ఉండదు. టైం వస్తే నేనే నీకు చెప్తా కదా. ముందు సింధు వ్యవహారం కొలిక్కి రాని. అప్పటిదాకా కాస్త ఓపిక పట్టు. ఈ దెబ్బతో సింధు కథ ముగిసిపోవాలా. దాము, ఇది కరెక్ట్ కాదు. నువ్వు ఆవేశంలో ఏదేదో ఊహించుకొని తొందరపాటుగా నిర్ణయం తీసేసుకున్నావు. సింధు మీద ద్వేషంతో తప్పుల మీద తప్పులు చేస్తున్నావు. నీకు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, సింధుకేదో సపోర్ట్గా మాట్లాడుతున్నానని విసుక్కోకు. దయచేసి నా మాట విను. సింధు కిడ్నాప్ చేసి ఉండదు. ఇది ఎవరో వేరే వాళ్ళు చేసుంటారు. అన్యాయంగా సింధుని ఈ కేసులో ఇరికించావు. నీకు దండం పెడతాను, కేసు వాపస్ తీసుకొద్దాము. మాట్లాడబెట్టుదాము.
ఎందుకు దమ్ము ఏడుస్తున్నావు? ఆ సింధు నన్ను ఏడిపిస్తుంది చంద్ర. నేను ఎంత చెప్తున్నా వినకుండా అది పదే పదే పిల్లల వెనకే పడుతోంది. నువ్వొద్దన్నా అమ్మ మనసు ఆగుతుందా? రిషి శశి తన పిల్లలే అన్న నిజం తనకి తెలియకపోవచ్చు, కానీ కన్నపేగు మమకారం తన గుండెని కదిలిస్తుంది. అందుకే పిల్లలకి అంత దగ్గరైంది. అలా దగ్గరవుతుందనే కదా చంద్ర అసలు పిల్లల్ని చూడ్డానికి కూడా వీలు లేకుండా అన్ని దారిలో మూసేశాను. అయినా సరే అది ఏకంగా మన ఇంటికే వచ్చింది. సింధు మన ఇంటికి వచ్చింది పిల్లల కోసం కాద్దాము, అను తాయారు గారి కోసం. అది వంక మాత్రమే చంద్ర, దాని లక్ష్యం మన పిల్లలే. అందుకే వాళ్ళని అడ్డం పెట్టి పిల్లలతో ఉంటోంది. ఇన్నాళ్ళు అంటే రిషి శశిని ఎప్పుడో మాత్రమే కలిసేది, కానీ ఇప్పుడు చూస్తుంది, కొలుస్తుంది, వాళ్ళతో మాట్లాడుతుంది కదా. అందుకే దానికి ఆశ పుట్టింది. ఎలాగైనా సరే పిల్లల్ని దక్కించుకోవాలని ఇప్పుడు పథకం వేసింది. నన్ను నా కొడుకుని ఏడిపించొచ్చని మా మీద కక్ష కట్టింది చంద్ర. అది తాము ఎందుకు పదే పదే సింధు గురించి నెగటివ్గా ఆలోచిస్తావు? నిజంగా పిల్లల్ని తను ఎత్తుకుపోవాలంటే సింధు మనింటికే రావాల్సిన అవసరం లేదు. మనకు తెలియకుండా మన పిల్లలు చాలాసార్లు సింధుని కలిశారు. అప్పుడే ఈ పని చేసి ఉండొచ్చు కదా. పోనీ నువ్వన్నట్టు పిల్లల్ని తనే దాచిపెట్టుంటే వాళ్ళు మిస్ అయ్యారని కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి ఎందుకు వస్తుంది చెప్పు? ఎందుకు పిచ్చిదాన్లా షాపింగ్ మాల్ దగ్గర వెతుకుతుంది చెప్పు? ఇదిగో కోపం తగ్గించుకొని ప్రశాంతంగా ఆలోచించుదాము, నీకన్నీ అర్థం అవుతాయి. అదే చంద్ర ఆ సింధు ప్లాన్. తనే తప్పించి తప్పిపోయినట్టు నాటకం ఆడితే తన మీద ఎవ్వరికి అనుమానం రాదు కదా. అన్ని సర్దుకున్న తర్వాత పిల్లల్ని తీసుకొని మనకి దూరంగా వెళ్ళిపోతుంది. ఛ, ఇంత చెప్పినా నువ్వింకా మూర్ఖంగానే ఆలోచిస్తున్నావు. నేను ఇప్పుడు చెప్తున్నాను వినుదాము. రిషి శశి తన పిల్లలే అన్న నిజం తనకు తెలిసిన రోజు మనల్ని ఎదిరించి మరీ పిల్లల్ని సింధు తీసుకెళ్ళిపోతుంది. అంతేకాని ఇప్పుడు మాత్రం కనిపించకుండా పోయిన పిల్లల్ని కాపాడాలనే తాపత్రయపడుతుంది. ఇది సత్యం, నువ్వు నమ్మినా నమ్మకపోయినా. నీ మాజీ కోడల్ని నువ్వు నమ్మినంతగా నేను నమ్మలేను చంద్ర. ముఖ్యంగా పిల్లల విషయంలో నాకు పిల్లలు కావాలి. నాకన్నా ముఖ్యంగా యష్కి కావాలి. వాళ్ళే వాడి లోకంగా బ్రతుకుతున్నాడు. పిల్లలు లేకపోతే వాడు బ్రతకలేడు. చూడు చంద్ర, నిజంగా నీకు నీ కొడుకు మీద ప్రేమ అనేది ఉంటే ఇంకొకసారి సింధుని విడిపించమని నన్ను అడగొద్దు. దమ్ము అను అను రాత్రి నా పక్కనే కదా పడుకుంది, ఎక్కడికి వెళ్ళిందబ్బా? అను, ఇక్కడేం చేస్తున్నావే? ఎందుకేమో ఏడుస్తున్నావు? మా ఫ్రెండ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. పాపం తను జైల్లో ఉంది తయారు. కళ్ళేంటమ్మా అలా ఉన్నాయి? రాత్రంతా నిద్రపోలేదా ఏంటి? లేదు తయారు. ఎందుకు? నిద్ర పట్టటం లేదు. ఫ్రెండే గుర్తుకొస్తుంది. రిషి శశి వాళ్ళే మిస్ అయ్యారు. నా ఫ్రెండ్
దాచిపెట్టలేదు. నేను అక్కడే ఉన్నాను తయారు. ఆ విషయం నాకు తెలిసే, కానీ ఏం చేస్తాం? మనం ఏం చెప్పినా ఈ ఇంట్లో వాళ్ళు నమ్మడం లేదు. ఈ ఇంట్లో మనం ఉండొద్దు. వీళ్ళు మంచి వాళ్ళు కాదు. వెళ్ళిపోదాం తయారు. ఎక్కడికని వెళ్తాం? మనకంటూ ఏముందని అన్నీ పోగొట్టుకొని అనాథల్లా మనం ఇక్కడ ఉండాల్సి వచ్చింది. తప్పదమ్మా, కొన్ని రోజులు ఇక్కడే ఉండాలి. నా ఫ్రెండ్ని ఎలాగైనా విడిపించాలి. ఏదన్నా చేయి తయారు. మనం ఏం చేయలేమను. ఒక పని చేద్దాం. డాడీకి చెప్తాం. ఏదో ఒకటి చేసి తప్పకుండా నా ఫ్రెండ్ని బయటికి తీసుకొని వస్తారు. డాడీ దగ్గరికి వెళ్దాం పదా. వద్దాను, అసలే వాడి ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్లో ఉన్నాడు. ఇప్పుడు ఈ విషయాలు చెప్తే ఇంకా కంగారు పడతాడమ్మా. డాడీకి చెప్పాల్సిందే. నా ఫ్రెండ్ని విడిపించాల్సిందే. పదా మనం వెళ్దాం. ఆ, ఆగవే, నా మాట విను. నువ్వు రాకపోతే నేను ఒక్కదాన్నే వెళ్తాను. ఆగాగు, ఇద్దరం కలిసే వెళ్దాం పద. డాడీ డాడీ. ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? నా ఫ్రెండ్ నాతో లేదు డాడీ. సింధు లేదా? ఎక్కడికి వెళ్ళింది? పోలీస్ స్టేషన్లో ఉంది. పోలీస్ స్టేషన్లోనా? దేనికి? నా ఫ్రెండ్ని పోలీసులు అరెస్ట్ చేసి జైలు పెట్టారు డాడీ. ఏమంటున్నావు? సింధుని అరెస్ట్ చేయడం ఏంటి? అమ్మా, అసలు ఏం జరిగింది? నిన్న బర్త్డే పార్టీకి వెళ్ళాలని అను శశిలు కలిసి సింధుతో షాపింగ్కి వెళ్ళారా. అక్కడ రిషి శశి తప్పిపోయారంట. ఎలా? అను వాష్రూమ్ అనిందంట. వాళ్ళని ఒక చోట ఉండమని చెప్పి సింధు అను తీసుకొని వెళ్ళిందంట. తిరిగి వచ్చి చూసేసరికి వాళ్ళు కనపడలేదంట. ఎంత వెతికినా వాళ్ళు కనపడలేదంట. పిల్లలు మిస్ అయితే సింధుని అరెస్ట్ చేయడం ఏంటి? సింధు విషయంలో పిల్లల గురించి ఇంతకు ముందే యశ్ దమయంతికి అనుమానాలున్నాయి కదరా. ఉంటే సింధునే కావాలని పిల్లల్ని తప్పించి వాళ్ళని ఎక్కడో దాచిపెట్టి తనకేమీ తెలీదు అన్నట్టు నాటకం ఆడుతోందని తల్లి కొడుకులు కేసు పెట్టారు. అప్పటికీ నేను చెప్పి చూశాను, సింధు అలాంటి మనిషి కాదు అని. యశ్ నా మాటని కొట్టి పారేశాడు. పాపంరా సింధు చెయ్యని తప్పుకి దోషిగా మిగిలిపోయింది. నా ఫ్రెండ్ని విడిపించు. తనే తప్పు చేయలేదు. రిషి శశినే తప్పిపోయారు. నేను నా ఫ్రెండ్తోనే ఉన్నాను డాడీ. నాకు తెలుసు. ప్లీజ్ డాడీ, ఏదో ఒకటి చేయి. నా ఫ్రెండ్ జైలు నుంచి బయటకు వచ్చేలాగా చేయి డాడీ. అలాగే అను, నువ్వు బాధపడకు. సింధుని రిలీజ్ చేయించే బాధ్యత నాది. నువ్వు నానమ్మతో వెళ్ళు. అమ్మా, అను తీసుకొని బయలుదేరు. రాను పద, వెళ్ళొస్తారా? హలో, చెప్పు వాస్తవ్. హాస్పిటల్కి ఇప్పుడే అమ్మ వచ్చింది. జరిగింది మొత్తం చెప్పింది. యష్, నేను చెప్పేది విను. సింధు గురించి నాకు బాగా తెలుసు. తను అలా చేయదు. ప్లీజ్ కేసు వాపస్ తీసుకొని తనని రిలీజ్ చేయమని చెప్పు. చూడు వాస్తవ్, ఈ విషయంలో మాత్రం నువ్వు ఎంటర్ అవ్వకు. ప్లీజ్ అర్థం చేసుకో. ఎస్ఐ గారు, మా పిల్లల ఆచూకీ దొరకటానికి ఇంకా ఎంత టైం పడుతుంది? మేడం, మీరు తొందరపడినంతగా ఇక్కడ కేసులు తొందరగా క్లియర్ అవ్వవు. టైం పడుతుంది.
ప్రతి దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. దాని ప్రకారమే మేము ఫాలో అవుతాం. చిన్న పిల్లలు ఎస్ఐ గారు వాళ్ళు కనిపించకుండా పోయి చాలాసేపు అయింది. వాళ్ళకేమన్నా జరిగితే ఎవరిది బాధ్యత? మేడం, మీరు కంప్లైంట్ ఇచ్చారు, మేము ఎంక్వైరీ చేస్తున్నాం. ఎందుకు టెన్షన్ పడుతున్నారు? మా పిల్లలు మిస్ అయితే మాకు టెన్షన్ ఉండకుండా మీకు టెన్షన్ ఉంటుందా? మా పిల్లల్ని ఇదే ఎత్తుకెళ్లి దాచిపెట్టిందని చెప్పినా దీన్ని విచారించకుండా టైం పడుతుంది, ప్రాసెస్ అంటారేంటి అసలు? కిడ్నాపర్ తనే అని మీరు చెప్తే సరిపోతుందా? అది డిసైడ్ చేయాల్సింది మేము. ఎప్పుడు డిసైడ్ చేస్తారు సార్? మా డ్యూటీ ఎప్పుడు చేయాలో మాకు బాగా తెలుసు. మీకేం కావాలో నాకు బాగా అర్థమైంది. ఇది సరిపోతుందా? ఇంకా కావాలా? మీకు ఇంకా ఎంత కావాలన్నా ఇస్తాను. ఎలాగైనా సరే దాని చేత నిజం చెప్పించండి. దాన్ని కొడతారో లేక 3rd డిగ్రీ ఉపయోగిస్తారో ఏం చేస్తారో మీ ఇష్టం. వెంటనే నా పిల్లలు ఎక్కడున్నారో నాకు తెలియాలి. ఓకే మేడం, 5 నిమిషాల్లో తన చేత నిజం కక్కిస్తాం. ఉమెన్ కానిస్టేబుల్స్ సార్, మన పోలీస్ పద్ధతిలో తనని ఎంక్వైరీ చేయండి. పిల్లల్ని ఎందుకు కిడ్నాప్ చేసింది, ఎక్కడ దాచిపెట్టింది అనేది తెలుసుకోండి. ఓకే సార్. అలాగే సార్. పిల్లలు ఎందుకు కిడ్నాప్ చేసావు? చెప్పు. వాళ్ళని నేను కిడ్నాప్ చేయలేదు. పిల్లలు ఎక్కడా? నాకు తెలీదు. నిజం చెప్పు. నేను చెప్తుంది నిజం. నన్ను ఎంక్వైరీ చేయడం ఆపేసి ముందు పిల్లలు ఎక్కడున్నారో స్పెషల్ టీంని పంపించి వెతికించండి ప్లీజ్. చూశారు కదా తను తెలివిగా తన మీదికి రాకుండా ఎలా మిమ్మల్ని పక్కదారి పట్టిస్తుందో. ఉషా, మాటలతో కాదు, మీ లాఠీలకు పని చెప్పండి. చెప్పవే, పిల్లలు ఎక్కడ దాచిపెట్టావు? చెప్పు. దాన్ని ఇంకా బాగా కొట్టండి, అప్పుడు గాని నిజం చెప్పదు. ప్లీజ్ ప్లీజ్ ఆగండి, కొట్టకండి. చెప్పవే, తెలీదు. గౌతమ్ ఎక్కడా? డ్యూటీలో ఉన్నాను. ఏ? అర్జెంట్గా నీతో మాట్లాడాలి. నేనున్న లొకేషన్ షేర్ చేస్తాను, రాగలవా? ఎనీ ప్రాబ్లం? అవునరా, నా పిల్లలు మిస్ అయ్యారు. నీ హెల్ప్ కావాలరా. ఓకేరా, నేను ఇప్పుడే బయలుదేరి వచ్చేస్తాను. థ్యాంక్స్ రా. చెప్పవే, పిల్లలు ఎక్కడ దాచిపెట్టావు? చెప్పు. చెప్తావా లేదా? మీరు ఎన్నిసార్లు అడిగినా నాదొక్కటే సమాధానం. సార్, ఎంత కొట్టినా నిజం చెప్పట్లేదు సార్. కొంచెం గ్యాప్ ఇవ్వండి, తర్వాత డోస్ పెంచుదాం. ఎస్ఐ గారు, 3rd డిగ్రీ ఉపయోగిస్తే ఎలాంటి వాళ్ళైనా నిజం చెప్పేస్తారంట కదా, అది ట్రై చేయండి. అది ఫైనల్ స్టేజ్ మేడం, ఇప్పుడే కాదు. మీరేం వరీ అవ్వకండి. తన చేత నిజం నేను చెప్పిస్తాను. ఈలోపు మీరు కాస్త రిలాక్స్ అవ్వండి. ఏంటే, బాధగా ఉందా? మమ్మల్ని ఎన్ని బాధలు పెట్టావు? అంతకు అంత అనుభవించాలి కదా, అనుభవించు.
పిల్లల గురించి సింధు ఏమైనా చెప్పిందా? లేదురా, అది చాలా మొండిది. ఎంత కొట్టించినా కూడా నాకు తెలీదని అంటోంది తప్ప నిజం చెప్పి చావడం లేదు. సరే అమ్మా, నువ్వు మాత్రం ఎలాగైనా సరే ట్రై చేయి. నేను ఇక్కడ గౌతమ్తో ట్రై చేస్తాను. ఉంటాను. సింధుని పోలీసుల చేత కొట్టిస్తున్నావా? 4 తగిలిస్తేనే కానీ దాని నోటి నుంచి నిజం బయటికి రాదు చంద్ర. సింధుని కొట్టొద్దని పోలీసులకు చెప్పుదాము. దాన్ని ఇంకా కొట్టమని డబ్బులు ఇస్తాను కానీ ఆ మాట మాత్రం అస్సలు చెప్పను. చెప్పవా? సింధుని పోలీసులు కొట్టడం ఆపకపోతే రిషి శశి నీకు పుట్టిన పిల్లలే. మీ అత్తయ్య నీకు తెలియకుండా దొంగతనంగా నీ పిల్లల్ని ఎత్తుకొచ్చింది అన్న నిజం నేనిప్పుడే వెళ్ళి సింధుకు చెప్పేస్తాను. ఎస్, రిషిని శశిని నేనే కిడ్నాప్ చేయించాను. నేను పాస్కి వెళ్ళాలి, అర్జెంటు. పిల్లల్ని నేనే దాచిపెట్టానని ఒప్పుకుంటున్నాను. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.